చెప్పు 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 చెప్పు. నిజం చెప్తావా గొంతు పిసికి అవతల పారేయమంటావా? అసలు నిన్ను అనవసరంగా ఈ కొంపలోకి తెచ్చుకొని వాడికి లేనిపోని ఆశలు కలిగించాను. లేకపోతే వాడు రోజు రోజుకి కుక్క చావు చేస్తూ చావబోయే ముందు ఆస్తి మొత్తం నాకే రాసేవాడు. చెప్పు చెప్పు, ఏం జరిగిందో చెప్పు. నన్ను అడిగమ్మా, నేను చెప్తాను. నీ దురదృష్టం కొద్దీ ఈ కుష్టన్నయ్య మామూలు మనిషి ఎలా అయ్యాడో నన్ను అడిగితే గానీ నీకు తెలీదమ్మా. నువ్వు ఊరి నుంచి వచ్చేసరికి నా ఆస్తి నీకు రాసి నికృష్టపు చావు చావకుండా నీ ఆశలు అడియాసలు చేసి నేనిలా ఎలా తయారయ్యానో నన్ను అడిగితేనే నీకు తెలిసేది. తోడబుట్టిన అన్నయ్యకు సరైన వైద్యంతో బాగు చేయించుకుని ప్రేమ ఆప్యాయతలతో పొందవలసిన అన్న ఆస్తిని చంపి పొందాలనుకున్న ఓ మహత్తరమైన సోదరికి ఈ అన్న ఎలా బాగుపడ్డాడో తెలియాల్సిందే. ఆ దేవుడే ఈ ఇంటికి వెతుక్కుంటూ వచ్చి విభూదిస్తే ఆ విభూది ఎక్కడ అన్నయ్య నుదుటను పెడితే వాడు బాగుపడి నీకు రావాల్సిన ఆస్తిని తను అనుభవిస్తాడన్న దుర్బుద్ధితో దైవాన్ని నాకు దూరం చేసి నీ దారి నువ్వు చూసుకుంటే ఈ మహాతల్లి నన్ను పసిబిడ్డను చేసి ఈ 40 రోజులు ఆ విభూది నా నుదుటను పెట్టి నన్ను మనిషిని చేసిందే. ఆ షిరిడి సాయినాథుడే ఈమె రూపంలో వచ్చి నా నుదుటన విభూది పెట్టి నన్ను మనిషిని చేశాడే. సాక్షాత్తు ఆ సాయినాథుడే నాకు పునర్జన్మను ప్రసాదించాడే. ఇప్పుడు చెప్పు, అన్నగా నేను బాగుపడ్డం కల్లో కూడా ఊహించని నిన్ను నేనేం చెయ్యాలో నువ్వే చెప్పవే. ఆ నిర్ణయం కూడా నీకే వదిలేస్తున్నాను. నీకు అమ్మా నాన్న తెలీదు, అన్నీ నేనే అయి పెంచాను. కానీ నేను పెంచింది చెల్లెల్ని కాదు, ఓ విష వృక్షాన్ని అని తెలుసుకున్నాను. అయినా పర్వాలేదు, నేను నీ కోరిక ప్రకారం ఎప్పటికీ చావడానికి సిద్ధంగానే ఉన్నాను. నన్ను అన్నగా ప్రేమించే హక్కు నీకెటూ తిరిగి రాదు. కానీ ఆస్తి కోసం ఓ అన్నని చంపుకునే ఓ ప్రియమైన సోదరిగా నా ప్రాణం తీసే అన్ని హక్కులు నీకే ఇస్తున్నాను. ఆ సాయిబాబా దయతో నేను బాగుపడ్డాను. ఈ బ్రతుకు నాకు రోజులు క్షణాలైనా చాలు. ఆయన దయతో బాగుపడ్డవాణ్ణి. చచ్చిన ఆయన దగ్గరికి వెళ్తాను. రా రా, నేను వెళ్ళి పడుకుంటున్నాను. ఇంతకన్నా మంచి అవకాశం నీకు దొరకదు. అన్నను చంపిన ఓ చెల్లెలుగా నా రుణం తీర్చుకో.
ఇంకా చాలా అన్నారు పిన్ని. రాక రాక కూతురు పుట్టింటికి వస్తే కనీసం నలుగురిని పిలిచి పేరెంట్ ఏం చేద్దామని ఆలోచనే నీకు రాలేదా పిన్ని? అవునదినా, ఊళ్ళో అందరూ అనుకుంటున్నారు పెళ్ళయ్యాక ఇన్నేళ్లకొచ్చింది పుట్టింటికి, వస్తూ కూడా కూతుర్ని వెంటబెట్టుకొచ్చింది అని అందరూ చెవులు కొరుక్కుంటున్నారు. ఓసి మీ మొహాలు మండ, మీ పాటికి మీరు అనుకోవటం, నిర్ణయాలు తీసేసుకోవటం కూడానా? చాలే పిన్ని. ఓసిని. ఇంతకీ నీ మనవరాలు పేరేంటి? మనవరాల మట్టి గడ్డలా? నాకు అంత అదృష్టం కూడా. అదేంటి పిన్ని, కూతురు పెళ్ళై అత్తవారింటికి పోయిన తర్వాత పుట్టింటికి రాకపోతేనే కూతురు బిడ్డ మనవరాలు కాకుండానే పోతుందా? ఓసి మీ అదృష్టం చెయ్య, అది నా మనవరాలు కాదంటే ఇది చావరే. మరెవరు పిన్ని? ఎవరా? నా కూతురి కాపర్లో చిచ్చు పెట్టాకొచ్చిన మహమ్మారి. అదేంటొదినా, కొంచెం వివరంగా చెప్పొదినా, చెప్పొదినా, చెప్పు. ఓసి మీ ఆరాటాలు నాశనం కాను. అరాయి కొంపల్లో విషయాలంటే ఎంత ఆనందంగా ఎగబడి చస్తారా మీరు? అదంతా ఓ పెద్ద కథలే, తర్వాత చెప్తాను కానీ ముందు మీరు మా కొంప వదిలేసి మీ కొంపలకు పోండి. అదేంటి పిన్ని, ఒక్కసారి నీ కూతుర్ని చూసి వెళ్తాం. ఇంకా నయ్యం, ఈ పూట కుంభాలు బాలగొడతామనలేదు. అయినా ఏమైనా విశేషమా వదినా? కూతురికి ఎన్నో నెల? నెల లేదు, సంవత్సరం లేదు. నా ప్రాణాలు తీయకుండా పోండి అవతలకి. అయితే ఎందుకు వచ్చినట్టు? కొంపదీసి మొగుడు వదిలిపెట్టాడా? మీ దవసాలు చెయ్య, చివరికి మీ కడుపుల్లో ఇంత కుట్రలు ఉన్నాయంటే ఒక్క క్షణం మీరు ఇక్కడ ఉన్నారంటే మిమ్మల్ని నరికి పోగులు పెడతారు. పోతాలేమ్మా. ఏంటి ఎంత మిడిసిపాటు ఎందుకు నీకు? నీ చుట్టూ మా అందరి చేతిలో ఉంది. ఆ? ఓసి మీ మొహాల మండ, నా జుట్టు మీ చేతుల్లో ఉంటాయేమిటే? ఏమిటా? నీ కోడల్ని పిచ్చిదాన్ని చేసి ఆడించిన నాటకం నీ కొడుక్కి తెలిస్తే అప్పుడు చెప్తాడు నీ సంగతి. ఓసి మీ తట్టి సజ్జనాలు పెట్ట, చివరికి నా సొమ్ము తిని నన్నే బెదిరిస్తున్నారటే. ఓసేయ్ ఓసేయ్ ఓసేయ్, మీకు దండాలు పెడతానే, మీరు కదిలి చావండి. నా కూతురు బయటకు వచ్చిందంటే కొంప మునుగుద్దే. పిన్ని, ఇంతకీ నీ కొడుక్కి ఇంకో సంబంధం చూడమని మా ఆయనతో చెప్పమంటావా? మొన్న తెచ్చావుగా ముదృష్టపు సంబంధం, మహా తల్లివి. అమ్మా నువ్వు వద్దు, నీ సంబంధం వద్దు, ముందు కదిలి చావండి. ఇప్పుడు పొమ్మంటావు, రేపు రమ్మంటావు. ఆహా అట్టనా? కదిలి చావండి ముందు. ఆ. పోయారు. అమ్మో, మెల్లగా, కొంచెం మెల్లగా నడువమ్మా. ఆ రాళ్ళు నీ చూడు, అదిగో వచ్చేసాంగా. అదిగో బాబా దగ్గరికి వచ్చేసాం. అదిగోమ్మా వచ్చేసాంగా. బాబా, ఇది నా కూతురు. దీనికి 10వ నెల కూడా నిండిపోయింది. ఇప్పటి వరకు నొప్పులు కూడా రాలేదయ్యా. ఈమెని వైద్యుడి దగ్గరికి తీసుకెళ్ళడానికి మాకు స్తోమత లేదు బాబా. తొలి కాన్పు పుట్టింటి వాళ్ళే చెయ్యాలి, మాకేం సంబంధం లేదని వీళ్ళాయన దీని మొహం కూడా చూడడం మానేశాడయ్యా. బిడ్డని కంటేనే గాని ఇది మెట్టినింటికి పోలేదయ్యా. ఎన్ని రోజులైనా దీనికి నొప్పులు కూడా రావట్లేదయ్యా. మా మీద దయ చూపించి దీని కాపురాన్ని మీరే నిలబెట్టాలి బాబా. అమ్మా, ఇది వైద్య సలహాలతో కానీ వైద్య సహాయంతో కానీ జరగవలసిన పని. బాబా ఏం చేయగలరు?
ఆ, మీకు బాబా విభూతి ఇస్తారు. దాన్ని ధరించి ధైర్యంగా ఇంటికి వెళ్ళండి. మీకంతా మంచే జరుగుతుంది. అంతేనా బాబా? దేవుడు కూడా మాకు అన్యాయం చేస్తే మేమెవరికి చెప్పుకోవాలయ్యా? వస్తావయ్యా, మా కర్మ ఎలా ఉంటే అలా జరుగుతుంది. రామ్మా. కొంచెం ఓర్చుకోమ్మా తల్లి, కాస్త ఓర్చుకోమ్మా. అమ్మా ఊరుకోమ్మా, ఓర్చుకో తల్లి, కాసేపు ఓర్చుకోమ్మా. ఏం కాదమ్మా, ఓర్చుకో తల్లి, నేనున్నాను కదమ్మా, నీకేం కాదు. అమ్మా కాసేపు ఓర్చుకో తల్లి. అయ్యో దేవుడా, అమ్మా తల్లి. అమ్మా అమ్మా నీకేం కాదు తల్లి, ఓర్చుకోమ్మా. ఏం కాదులేమ్మా, ఏం కాదు. దేవుడా నేనేం చేయాలి దేవుడా. అమ్మా కాస్త ఓర్చుకో తల్లి. నీకేం కాదు తల్లి. అమ్మా అన్నయ్య అమ్మా మెల్లిగా అమ్మా, మెల్లిగా నెమ్మదిగా పట్టుకోండి అమ్మా. తొందరండి అమ్మా, తొందరండి. మెల్లిగా మెల్లిగా పట్టుకోండి. ఇట్లా అమ్మా, కొంచెం కూర్చుకో. మెల్లగా మెల్లగా ఇలా పడుకోమ్మా. నొప్పి భరించలేకపోతున్నానమ్మా. అమ్మా తల్లి. అయ్యా అయ్యా అయ్యా, నా బిడ్డ ప్రసవించేటట్టుందయ్యా. ఏదైనా పాత పట్టుంటే ఏంటయ్యా, అట్టి కడతాను. మా దగ్గర ఎక్కడున్నాయమ్మా? నేనేం చేయాలరా దేవుడా? మాల్సా, నేతగాడిచ్చిన 4 చీరలు ఉన్నాయిగా, అవి ఇవ్వు. అయ్యా ఇవి చీరలు, వీటిని సాయం చేసుకుంటారు. వీటిని వేరెక్కడికైనా తీసుకువెళ్ళి సాయి పేరు మీద వేరెవరికైనా దానం చేయండి. ఈ చీరలు మాత్రం సాయిబాబాకేనయ్యా. ఈ ద్వారకామాయి తల్లి నేత చీర కట్టుకుని ఆనందపడాలనుకుందేమో. చూద్దాం, ఆ తల్లి కోరికలను ఈ బిడ్డలేగా తీర్చాల్సింది. ఆ, అవును కదూ, మర్చిపోయాను. రామ్మా. కంగారు పడకమ్మా, భయం లేదు. ఒక 5 నిమిషాలు అట్టండి పట్టుకో తల్లి. చేరది ఇటువైపు కట్టండి అయ్యా, ఇటువైపు కట్టండి. ఇలాగండి తల్లి. ఓర్చుకోమ్మా, భయపడకు. తీసుకురండి. కంగారు పడకు. తల్లి భయం లేదు. 5 నిమిషాలు ఓర్చుకో. అమ్మా చేరది తల్లి. నీకేం కాదు తల్లి. అమ్మా కాస్త నుంచోండమ్మా.